నేను చూపిస్తాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు నేను డౌట్ మీరు చేసుకోవచ్చు. మీరు ఇది ఆ రెండింటికి మనం పెట్టలేదు, పైప్ లైన్ లేదు కాబట్టి సేమ్ ఇలాగే వస్తుంది. బ్రాస్ పెట్టాలి, మీరు ఇది ఎక్కించేస్తారు, ఇలా పెట్టుకుంటారు. ఇది ఎలా ఎక్కించుకోవాలి తీసుకోవాలి చూపించాలి. ఈ పైప్ లైన్ తీసుకెళ్ళిపోతారు. అలాగే ఇంకా పైప్ చక్క సేమ్ దీన్ని ఆల్రెడీ నేను ఇచ్చేస్తాను. ఈ వస్తుంది సార్ పైపు. ఈ పైపు వేస్ట్ వాటర్ నీళ్ళు వెళ్ళిపోతా ఉంటుంది మీకు స్టాండ్ సార్. మీకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వండి చిన్న దాంట్లో నుంచి వస్తుంది. ఈ పైపు మనం వాటి పక్కన కూర్చొని చూడండి. ఓకే, ఇది ఇక్కడ మీరు ట్యాప్స్ పెట్టేసుకుంటే డ్రింకింగ్ వాటర్ వచ్చేస్తుంది. తర్వాత ఇన్ కేస్ ఏదైనా లీక్ అయింది అనుకోండి, లీక్ అయితే దీన్ని చేతి టైట్ వేసుకోవచ్చు. ఇక్కడ టైట్ లేదనుకోండి, మీకు రేంజ్కి ఇచ్చా కదా, ఒక మిషన్కి ఒక రేంజ్ ఇచ్చాను. ఒక రేంజ్ 3 కూడా పట్టింది, 4 కూడా పట్టింది. మనకి టైట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇన్ కేస్ వీటిలో ఏదైనా లీక్ వచ్చింది అనుకోండి, దీన్ని తీసి చూపించా కదా మీకు, మొత్తం ఇలా టైట్ చేసుకోవడం అంతే. మళ్ళీ గుర్చడం అంతే. ఇక మనకి ఎక్కడ లీక్ అయినా కూడా ఇదే పరిస్థితి. మీరు పెట్టేసుకుంటారు, వాటర్ కనెక్షన్ ఇస్తారు. మీరు మిషన్ ఆన్ చేసిన తర్వాత రేపొద్దున ఈ మిషన్ ఆన్ చేసినా సరే, ఇక మిగతా 2 మిషన్లు ఆన్ చేసినా కూడా ఫస్ట్ ఇక్కడ లూజ్ చేయండి వాటర్. మిషన్ ఫస్ట్ ఇది లూజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఈ 3 ఫిల్టర్లు నిండుతాయి. 3 ఫిల్టర్లు నిండి ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. అప్పుడు టైట్ చేసుకొని అప్పుడు పవర్ స్విచ్ ఆన్ చేయండి. ఓకేనా? ఇది టైట్ చేసుకుని మీకు తెలుసు యూనియన్ టైట్. ఇక్కడ నుంచి వాటర్ పాస్ అయితే మీకు వాటర్ ఇందాక దాంట్లో వచ్చింది, మనం ట్రై చేసి సేమ్ ఇలాగే వాటర్ వచ్చేస్తాయి. ఇది ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఇలాగే ఉండాలి. మీరు మళ్ళీ మిషన్ మనం అది పెట్టాం కదా, ట్యాప్ పెట్టాం మీకు అక్కడ. ఎప్పుడైనా మీరు ఇది తిప్పేసి ఉంది, మిషన్ ఆన్ చేస్తారు కానీ అది ఓపెన్ చేసేది అనుకోండి, వాటర్ అక్కడక్కడే సర్క్యులేట్ అవుతాం ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మిషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా? లేదనుకుంటే దాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఏదైనా ఉంటే డైరెక్ట్ చేసేసుకోండి. ఎందుకంటే అలా ఎందుకు పెట్టారంటే మీకు పట్టుకోవడానికి ఇబ్బంది అవ్వకుండా క్యాన్లో పట్టుకుంటా అంటున్నారు కాబట్టి, సో మీకు కంఫర్ట్గా ఉండడానికి అది పెట్టి మనం సెటప్. ఆ సెటప్ వచ్చేసి ఈ సెటప్. ఓకేనా? మిషన్ మొత్తం రన్నింగ్లోనే ఉంటుంది. ఈ ట్యాప్ వాటర్ మాత్రం ఆన్ చేయండి, లేకపోతే ట్యాప్ ఆన్ చేయకుండా నీళ్ళు రావు కదా. ట్యాప్ ఆన్ చేసి పెట్టేసి మనం రన్నింగ్ పెట్టుకోవాలి. అప్పుడు వాటర్ వస్తుంటే అప్పుడు ట్యాంక్లో పట్టేసుకొని మీ డిస్పెన్సర్స్ ఉన్నాయి, 5 డిస్పెన్సర్స్. ఇక 5 డిస్పెన్సర్స్ ఇప్పుడు వర్షం అవుతుంది, మనకి ఈ రన్నింగ్లో లేవు కాబట్టి మీకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో అప్పుడు తీసుకొచ్చేసి ప్లగ్లో మీకు తెలిసి డిస్పెన్సర్స్ పెట్టుకుంటాం. డైరెక్ట్ ప్లగ్లో పెట్టేసుకొని ఆన్ చేసుకుని వాటర్ వేసేసుకుంటాం. ఈ మిషన్స్ వాడేటప్పుడు మాత్రం ఒక 20 లీటర్స్ ఆఫ్ వాటర్ బయట పడవచ్చు. వేస్ట్ వాటర్ బయటకి వెళ్ళిపోతుంది. మొత్తం డ్రింకింగ్ వాటర్ వస్తుంది కదా దీంట్లో, ఆ వాటర్ కూడా ఒక 20 లీటర్లు తీసి 20-40 లీటర్లు సుమారు తీసేసి బయట పారేసి తర్వాత వచ్చి తాగండి. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఓకే. ఈ పీపీ దీంట్లో ఫిల్టర్ ఉంటుంది, ఇది ఒక 2 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మిగతా ఫిల్టర్ ఇది 1 ఇయర్కి 6 మంత్స్కి అట్లా క్లీన్ ఒకసారి చేసుకుంటే ఎంత తేడా వచ్చిందనుకో చేంజ్ చేసేసుకోవాలి. రిమైనింగ్ ఫిల్టర్స్ 1 ఇయర్కి అది నేను చెప్పేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ వస్తాను మీకు, నాకు కాల్ చేయండి. రేపు అయిపోతుంది మీ పైప్ లైన్. రేపు అయిపోతుంది. అయిపోయి లింక్ పెట్టేసుకోండి.